అధ్యాయం 17 తాహార విద్య హృదయ కమలంలోని పరమవస్తువుపై ధ్యానం. ఎవరైతే హృదయాన్ని పరమాత్మ, గ్రహాలు మరియు నక్షత్రాల యొక్క విశాలమైన నివాసంగా మరియు సర్వ అంతరిక్షంలోనూ వ్యాపించున్నదిగా ధ్యానిస్తారో వారికి అన్ని కోరికలు వృద్ధి చెందుతాయి. కష్టమైన మరియు పుణ్యకార్యాల ద్వారా పొందిన సుఖాలు ఈ అంతరారాధన శక్తి ముందు చాలా తక్కువస్తాయివి. ఈ విధంగా సాధకుడు అన్ని లోకాలలో స్వేచ్ఛగా సంచరిస్తాడు. చాందోక్యం 2. బొటనవేలు ఆకారపు చిహ్నమైన మరియు హృదయకమలం యొక్క స్థిరమైన కాంతి అయిన ఓంపై ధ్యానించండి. దాని మధ్యలో హృదయకమలం ఉంటుంది. ధ్యాన బిందూపనిషత్ 3. హృదయంలోని శుద్ధమైన వస్తువుపై ధ్యానించడం ద్వారా మీరు సంసారం నుండి విముక్తి పొందుతారు. హృదయ దివ్యనాదాలతో పరమానందంలో పరమాత్మ అయిన శ్రేష్ఠ హంసను ధ్యానించండి. బ్రహ్మవిద్యోపనిషత్ 4. జనసకు యంజవల్క్యుడు చెప్పిన ఉపదేశం. హృదయమే బ్రహ్మం. దాని స్థానం ఒకటే. అది విభజించబడలేదు. ఆకాశమే దానికి ఆధారం. స్థిరత్వం అని పిలువబడే ఆ బ్రహ్మాన్ని ధ్యానించేవాడు స్థిరంగా ఉంటాడు. అతని హృదయం అతన్ని విడిచిపెట్టదు. సకల ప్రాణులు అతని సమీపిస్తాయి. అతనే ఒక దేవుడు. అతను దేవతలతో కలుస్తాడు. బృహద్ధరణ్యగోపనిషద్ 5. పరమాత్మ హృదయమనే గింజకన్నా ఉడకబెట్టిన బియ్యంకన్నా విశాలమైనవాడు. అదే సమయంలో ఆయన ఈ ప్రపంచం కన్నా సకల లోకాల స్వర్గాల కన్నా గొప్పవాడు. ఆయన సమస్త వస్తువులను, కోరికలను మరియు భావోద్వేగాలను ఆకర్షిస్తాడు. ఛాందోక్యపానిషత్లో చండీలాయర్ ఇలా అన్నారు. 6. పురుష సూక్తం. హృదయం క్రిందికి అవిముఖంగా ఉన్న తామర మొగ్గలాంటిది మరియు అది తల అనే పీఠంపై ఉంటుంది. ఇదే బ్రహ్మానంద స్థానం. రక్తనాళాల నుండి వేలాడుతున్న ఒక మూసి ఉన్న పెట్టెలాంటిది. దాని చివరన సర్వముచే స్థాపించబడిన శ్రీతావరం ఉంది. దాని కేంద్రంలో సకల ఆహారాన్ని దహించి పంపిణీ చేసే అగ్ని ఉంది. దాని కిరణాలు 4 దిక్కుల వ్యాపించి పాదాల నుండి తల వరకు శరీరాన్ని నింపుతాయి. ఈ అగ్ని మధ్యలో ఎత్తుగా కనిపించే జ్వాల నీలాకాశంలో మెరుపులా కనిపిస్తుంది. సిరియా పసుపువర్ణం బంగారు మేఘంలా ఉంది. ఈ జ్వాల మధ్యలో పరమాత్మ కులువైయున్నాడు. ఆయనే బ్రహ్మ, శివ, ఇంద్ర, ఆకాశం, రాజులకు రాజు. 7. వేరొక శృతిలో ధనం పాతిపెట్టబడి ఉందని తెలియని వ్యక్తి దానిపై అటూ ఇటూ తిరుగుతూ ఏమీ కనుగొనలేనట్టుగా ఎలాగైతే నడుస్తాడో అదేవిధంగా ఒక వ్యక్తి ప్రతిరోజూ తనకు తెలియకుండానే హృదయకమల బ్రహ్మలోకంలో నిద్రపోతాడు. 8. పాల్ టుస్సేన్ ఉపనిషత్ వాక్య సంగ్రహం. ఉపనిషత్ ఋషులు హృదయ స్థానాన్ని మెదడు ప్రాంతం కంటే గొప్పదిగా భావిస్తారు. అక్కడ పంచప్రాణాలు మరియు ఇంద్రియాలు వ్యాపించి ఉంటాయి. అది మనస్సు మరియు సిద్ధునికి నిలయం. నిద్రలో ఆత్మ యొక్క రూపాలు హృదయంలోనే ఉంటాయి. మరణ సమయంలో కూడా అవి అక్కడికే చేరుకుంటాయి. అందుకే మనం రూపాలను మరియు శ్రాద్ధాన్ని గ్రహిస్తాము. జనాంగాలు సత్యం మరియు వాక్కు ఉద్భవిస్తాయి. హృదయమంటే పరమసత్తా అటువంటిది. 9. ఈ హృదయారాధన క్రీస్తు సాక్షుల యొక్క ప్రధాన లక్షణం. సంసారంలో ఎంతో బాధపడిన మాడమ్ గుయోన్ తన గురువు నుండి ఒక బోధను అందుకున్నారు. అదేమిటంటే, భగవంతుని హృదయాన్ని నేరుగా స్పృశించు. ఆయన నీకు అక్కడే తప్పకుండా కనిపిస్తారు. త్వరలోనే ఒక బాణం గుచ్చుకున్నట్లుగా ఆమె హృదయంలో ఒక లోతైన గాయమేర్పడింది. ఆ గాయం భగవంతునిపై ప్రేమతో నిండిపోయి ఆమెకు ఆనందాన్ని ఇచ్చింది. అప్పుడు ఆమె నిష్ఠలో ఆసీనమయ్యారు. ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని ప్రేమించేదానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె ప్రణానాథా, ఓ ప్రభూ అని పలికి తనకు అపారమైన ఆనందాన్ని, బాధను ఇచ్చే కరయిక కోసం వేడుకున్నారు. భగవంతుడు కూడా అంగీకరించి వచ్చి ఒక ప్రత్యేక యక్షునిగా అవతరించారు. భగవంతుడు తనలోనే ఉన్నాడని ఎల్లప్పుడూ గ్రహిస్తూ ఆమె చేసే పనులన్నీ ఆయన సేవగానే భావిస్తారు. 10. శ్రీమద్ భాగవతంలోని 14వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుని బోధనలు. ఎక్కువగానూ పల్లంగానూ లేని ఆసనంపై కూర్చొని వంపులు లేని నిటారు శరీరంతో 2 చేతులను ఒడిలో ఉంచుకొని ముక్కు కొనవైపు చూస్తూ ఆమె పూరక, కుంభక మరియు రేషకాలతో ప్రాణమార్గాన్ని శుద్ధి చేసుకోవాలి. లేదంటే రేషక, పూరక వీటిని చెయ్యడం ద్వారా మీరు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవచ్చు.
తామరకాడ దారం వలె సన్నగా నిరంతరంగా ఉండే ఓంకారాన్ని ప్రాణంతో మూలాధారం నుండి శిరస్సు వరకు హృదయంలో వ్యాపింపచేసి గంటనాదం వలె బలంగా ధ్వనించేలా చేయండి. మీరు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ విధంగా 10 సార్లు ప్రాణాయామం సాధన చేస్తే నెల రోజుల్లో శ్వాసను జయించగలరు. హృదయం శరీరంలో తలక్రిందులుగా ఉంటుంది. అది తలపైన ఉంటుంది. దాని పైభాగం ఒక పువ్వు మొగ్గవలే ఉంటుంది. దానికి 8 రేకులు ఉంటాయి. అది మధ్యలో బోలుగా ఉంటుంది. దానిని ఉన్నతమైన ముఖంతో వికసిస్తున్న దానిగా ధ్యానించండి. దాని పాదాల వద్ద ఉన్న సూర్యుడిని, దానిపైన ఉన్న చంద్రుడిని, దానిపైన ఉన్న అగ్నిని ధ్యానించండి. ధ్యానానికి ఉపయోగపడే ఆ అగ్ని మధ్యలో ఉన్న నా శ్రీకృష్ణుని శుభరూపాన్ని ధ్యానించండి. అన్ని అవయవాలను ధ్యానిస్తున్న మీ మనస్సును ప్రతి అవయవం నుండి మళ్లించి చిరునవ్వుతో ఉన్న ముఖాన్ని ధ్యానించండి. మనస్సును దానిపై నిలిపిన తరువాత సకల సృష్టికి మూల కారణాన్ని ధ్యానించండి. మనస్సు మరింత నిలిపిన తరువాత మీ మనస్సును నాపై నిలపండి. మరేమీ ఆలోచించకుండా కూర్చోండి. అప్పుడు నేను, ప్రభువునైన నేను, సకల ప్రాణులలో ఆవరించి ఉన్నానని మరియు నేను నా తేజస్సుతో ఏకమైనట్లుగా సకల ప్రాణులు నాతో ఉన్నాయని మీరు చూస్తారు. ఈ విధంగా తీవ్రంగా ధ్యానించడం వలన ఐశ్వర్యం, జ్ఞానం మరియు కర్మ అనే బ్రహ్మం అదృశ్యమవుతుంది.